కరెంట్ బిల్ ఆహ్వానించి మళ్ళీ కార్యక్రమం దీపా బాధి ఫోటో బాధి ఓకేనా చూడండి చూడు చూడు ఓకే చూడు ఓకే సరే ఎట్లా ఉన్నా ఓకే గ్రూప్ ఫోటో ఓకేనా చాలా ఇంపార్టెంట్ దాము ఇతను వచ్చాను ఓకేనా నైట్ వచ్చాను అన్న ఓకేనా చెప్పండి బా ఓకేనా జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం గాని అన్న నాయకత్వం గాని అన్న నాయకత్వం సైకిల్ గుర్తుకే సైకిల్ గుర్తుకే జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం గాని అన్న నాయకత్వం మురళీ గారు మాట్లాడతారు పులివేరు మురళీ గారు మాట్లాడతారు
ఇక్కడికి వచ్చిన వేదాంతపురం సోషల్ మీడియా అంటే టీవీలో లేనప్పుడు మన ప్రముఖులు బాగుండేది. టీవీలో కూర్చొని మర్చిపోతాను ఏ పార్టీ అంటే మనకి మనం ఈరోజు ఈ అగ్రహారం పంచాయతీలో పార్టీలో చేరినటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు మీరు మీటింగ్లో కూడా చూస్తుంటారు, ఇంకా చేరాల్సినటువంటి మాజీ సర్పంచ్ చిరంజీవి గారు కానీ, చంద్రారెడ్డి గారు కానీ, చంద్ర గారిని కానీ నిన్న సాయంత్రం ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డి రాత్రి 11-12 గంటల మధ్యలో వచ్చి దౌర్జన్యంగా వేరే ఒక చోటు ఉంటే దౌర్జన్యంగా తీసుకొని వెహికల్ ఎక్కించుకొని పోవడం తెలుసు. దానికి సంబంధించిన ఫుటేజెస్, సీసీ ఫుటేజెస్ ఉండొచ్చు, వీడియోస్ ఉండొచ్చు, అన్నీ ఉన్నాయి మా దగ్గర. మేము ఒకవేళ ఇప్పుడు మీకు చెప్పాం కాబట్టి ఆయన బలవంతంగా మా నాయకుల చేత మమ్మల్ని ఎవరు బలవంతంగా తీసుకొని పోలేదని కూడా చెప్పించవచ్చు. అయినా మీ ద్వారా తెలియజేసి ఇక్కడ ఉండే ప్రజలకు అందరికీ తెలుసు, వాళ్ళని ఆల్రెడీ తీసుకొని పోయి ఆయన ఇంట్లో పెట్టుకోండేది. అందరి మన రవిరెడ్డి గారి ఇంటికి కానీ, మన తిరుపాలని ఇంటి గారికి కూడా వచ్చి గేట్లు కొట్టారు. వీళ్ళ ఇంట్లో లేదని చెప్పారు. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఓడిపోతా ఉన్న భయంతో చేస్తున్నటువంటి ఇది. ఈరోజు చంద్రగిరి నియోజకవర్గంలో వైసీపీ పార్టీని వీడుతున్న కుటుంబ సభ్యులందరూ కూడా ఒకటే విన్నపం, మీరెవ్వరికి కానీ భయపడొద్దండి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి మీ ద్వారా అతను నాయకుడయ్యాడు, మీరు లేదంటే ఆయన లేదు. కాబట్టి అటువంటి వ్యక్తికి మీరు భయపడాల్సిన పనిలే. ఆల్రెడీ ఆయన భయపడి ఒంగోలుకి వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి మీరు అదందరూ కూడా ఆలోచించండి. 15 సంవత్సరాలు ఆయన వెనకాల మీరు జెండా మోసారు, మీకు ఇచ్చిన విలువ ఏమో మీకు తెలుసు. ఈరోజు మీరందరూ వస్తున్నారంటే దానికి కారణం ఆయనే కారణం, మీకు కూడా తెలుసు. మేము మీకు మీడియా ద్వారా ఒకటే తెలియజేసుకుంటున్నాం, రేపు జరిగే ఎలక్షన్లో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యే తథ్యం, ఇక్కడ చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయ్యేది నాని అనేది తథ్యం అందరికీ తెలుసు. ఈరోజు కిడ్నాప్ చేసినా మీరు తీసుకుపోయినా బలవంతంగా వాళ్ళందరూ కూడా మళ్ళా 2-3 రోజులు వాళ్ళ కుటుంబ సభ్యులు ఈరోజు మాతో అంతా తిరగటం జరిగింది. వాళ్ళందరూ కూడా మళ్ళీ మా పార్టీలో ఉంటారు, మాకు అన్నదమ్ముడుగా ఉంటారు తెలియజేసుకుంటున్నా. మీ మీడియా ద్వారా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఒకటే, అయ్యా భాస్కర్ రెడ్డి, నీకు 2 రోజుల ముందే చెప్పా, నువ్వు భయపడి లేదా వైసీపీ నాయకులను భయపెట్టాలనో, లేదా తెలుగుదేశం పార్టీ నాయకులు భయపెట్టాలనో, లేదా చంద్రగిరి నియోజకవర్గం ప్రజల్ని భయపెట్టాలంటే ఎవరు ఊరుకోరు. చంద్రగిరి ప్రజల్ని నువ్వు 10 సంవత్సరాల బానిసలాగా చూస్తున్నావు. ఈ బానిసత్వం నుంచి బయటపడాలని ఆ రోజైతే ఏ విధంగా జర్మన్లో విప్లవం స్టార్ట్ అయిందో ఆ విధంగా చంద్రగిరి నియోజకవర్గం విప్లవం అయింది. ఆ విప్లవం వల్ల వైసీపీ పార్టీ తుడుచుకొని పోయి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. చేరిన వాళ్ళకు కూడా మేము గుర్తింపు ఇచ్చి కొత్త వారిని పాత వారిని కలుపుకుంటూ సమన్వయం చేసుకుంటూ వాళ్ళకు కూడా మేము ముందు తీసుకొని పోతాం. వైసీపీ నాయకులందరూ కూడా మన భాస్కర్ రెడ్డి యొక్క మాయలో పడొద్దండి. మా తెలుగుదేశం పార్టీ అయినా మీరైనా అందరూ ప్రజలమే. ఎలక్షన్స్ ఉండేది నెల, ఈ నెల రోజులు ఆయన చాలా కుతంత్రాలు పడుతూ ఉంటాడు. వాటిని ఎదుర్కొనేదానికి మేమందరూ సిద్ధంగా ఉన్నాం. నిన్న మొన్న అంతా పారిశ్రామికవేత్తలను కూడా బెదిరించడం జరిగింది. ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టిస్తానని, లిక్కర్ తెచ్చి మీ ఇళ్లలో మీ ఆఫీసులో పెట్టిస్తానని, ఏదైనా ఐఏఎస్ అధికారుల ద్వారా ఐఆర్ఎస్ అధికారుల ద్వారా మీకు రైట్ చేపిస్తానని చేస్తానని కూడా చెప్పడం జరిగింది. అయ్యా భాస్కర్ రెడ్డి, నీకెంత ఇల్లు ఎంత దూరమో మా ఇల్లు అంత దూరమే. నువ్వు చేసే పని మేము కూడా చేసేది రెడీగా ఉన్నాం. నువ్వు ఒకరి ఇంట్లో పెట్టిస్తే మేము 5 ఇంట్లో పెట్టిస్తాం. నువ్వు ఒక కేసు పెట్టిస్తే మేము 10 కేసులు పెట్టిస్తాం. నువ్వు ఒక ఐటీ దాడులు జరిపిస్తే నీ ఇల్లు, నీ కుటుంబం, నువ్వు సంపాదించిన ఆస్తులు, నీ బినామా ఆస్తుల వివరాలన్నీ మాకు తెలుసు. వాటిని కూడా మేము చేపిస్తాం. కాబట్టి ఎలక్షన్గా జరిపించు. ఊరికే ప్రజలను రెచ్చగొట్టద్దు. నీ రెచ్చగొట్టి
ప్రజల్ని భయభ్రాంతులు చేయొద్దు. నువ్వు ఇంటికి పంపించేదానికి రెడీగా ఉన్నారు నిన్ను, నీ కుటుంబాన్ని. కాబట్టి ఇదంతా ఆలోచించి నిర్ణయం తీసుకోమని మీ ద్వారా తెలియజేసుకుంటూ, చంద్రగిరి నియోజకవర్గ ప్రజలందరికీ ఒకే పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు అవినీతి రహిత చంద్రగిరిగా ఉండాలంటే ఈయన తెలుగుదేశం పార్టీ పులివర్తి నానిని ఎమ్మెల్యే గెలిపించాలని కూడా కోరుకుంటున్నాను.